డెబ్బీ ప్రియా భవానీ శంకర్, తన ప్రేమికుడు సామ్యూల్ రిచర్డ్ అకాసామ్, సర్జానో ఖలీద్, విషాదకరమైన మరియు రహస్యమైన ఆత్మహత్య వెనుక ఉన్న నిజాన్ని వెలికితీయాలని నిశ్చయించుకుంది. దావోషి, టెసరింగ్ దోర్జీ మార్గదర్శకత్వంతో ఆమె సామ్ ఆత్మను సంప్రదిస్తుంది. అతనికి మరియు విడిపోయిన కవల సోదరులు శ్రీని మరియు రఘు, అరుణ్నితి మధ్య షాకింగ్ లింక్ను కనుగొనడం కోసం మాత్రమే. డెబ్బీ లోతుగా త్రవ్వినప్పుడు ఆమె శపించబడిన పుస్తకం అన్సంగ్ కింగ్ ఆఫ్ ఏ ఫాలెన్ కింగ్డమ్ మరియు ప్రతి 6 సంవత్సరాలకు పునరావృతమయ్యే దుర్మార్గపు శాపం ఉనికిని వెలికితీస్తుంది. తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొన్న ఆమె ఈ శాపాన్ని ఛేదించడానికి ఒక మార్గాన్ని వెతకాలి. ఈ చీకటి కథ డెమోంటే కాలనీకి ఎలా ముడిపడి ఉంది? రహస్యమైన పుస్తకం ఎక్కడ దాచబడింది? మరి కవల సోదరులను రక్షించడం ఎందుకు కీలకం? ఈ ఉత్కంఠభరితమైన ప్రయాణంలో సమాధానాలు ఉన్నాయి. ఊహించని మలుపులు మరియు మలుపులతో నిండి ఉన్నాయి. పెద్ద తెరపై అనుభవించడానికి వేచి ఉన్నాయి. దర్శకుడు అజయ్ జ్ఞానముక్తు దాని సీక్వెల్ డిమోంటే కాలనీ 2 వెంజియన్స్ ఆఫ్ ది అన్హోలీతో డెమోంటే కాలనీ కథాంశాన్ని అద్భుతంగా అల్లుకున్నారు. 2 చిత్రాల మధ్య కనెక్షన్ అతుకులు మరియు బలవంతంగా ఉంటుంది. మొత్తం కథనానికి లోతును జోడిస్తుంది. గతంలో ఇండియన్ 2లో తన నటనకు విమర్శలను ఎదుర్కొన్న ప్రియా భవానీ శంకర్ ఇక్కడ అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఆమె చిత్రం యొక్క ప్రధాన పాత్రగా స్క్రీన్ను ఆదేశిస్తుంది. కథను గణనీయంగా ఎలివేట్ చేసే పాత్రకు లోతు మరియు తీవ్రతను తీసుకువస్తుంది. అరుణ్నితి తన ద్విపాత్రాభినయంలో మెరుస్తూ, ప్రియా నటనకు బలమైన ప్రతిరూపాన్ని అందించి, సినిమా డైనమిక్స్ను మెరుగుపరిచాడు. ఆద్యంతం సస్పెన్స్పై గట్టి పట్టును కొనసాగిస్తూ స్క్రీన్ ప్లే చక్కగా రూపొందించబడింది. తెలివిగా అమలు చేయబడిన ట్విస్ట్లు మరియు మలుపులు ప్రేక్షకులను మునిగిపోయేలా చేస్తాయి. ఇది క్లిఫ్హాంగర్లో ముగుస్తుంది. ఇది వీక్షకులు డెమోంటే కాలనీ 3 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.